పోలవరం ముంపు గ్రామాల్లో ఆంక్షలు మొదలయ్యాయి. బయటవారు ప్రవేశిస్తే కేసులు నమోదుకు ఆదేశాలు జారీ అయ్యాయి. చెక్పోస్టుల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వినాయక్ అందిస్తారు. వినాయక్, చెప్పండి, ముంపు గ్రామాల్లో ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారు? గ్రామస్తులు ఏమంటున్నారు? నీలిమ పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలో పోలవరం ప్రాజెక్టు కోసం దాదాపుగా 7 గ్రామాలు ముంపు బారిన పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే దాదాపుగా 6 గ్రామాలు ఇప్పుడు ఖాళీ చేసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడం జరిగింది. కేవలం చేగొండపల్లి గ్రామస్తులు మాత్రమే ఈ నిర్వాసితులందరూ కూడా ఆందోళన చేపట్టడం జరుగుతుంది గత కొద్ది రోజులుగా. ఈ నేపథ్యంలోనే 2 రోజుల క్రితం ఇక్కడ మాజీ ఎమ్మెల్యే బాలరాజు ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఇక్కడ ఈ చేగొండపల్లి గ్రామంలో నీరు అదేవిధంగా కరెంటును కూడా అధికారులు ఇప్పటికే కట్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఈ గ్రామస్తులను తరలించడం కోసం సామధాన దండోపాయాలన్నీ కూడా అధికారులు ఉపయోగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో గిరిజన హక్కులు కూడా నేల రాల్సిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే గిరిజన హక్కుల కోసం వారికి అండగా నిలవడానికి వైఎస్ఆర్సీపీ పోలవరం మాజీ ఎమ్మెల్యే బాలరాజు కూడా ఈ ప్రాంతంలో పర్యటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ అంతా కూడా ఆర్థిక పాలన అదేవిధంగా ఆంక్షలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. కేవలం గిరిజన గ్రామాల్లోకి బయట వ్యక్తులు ఎవరు రాకుండా ఉండడం కోసం సెక్షన్ 30తో పాటు 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్నట్లు కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. కేవలం రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే బాలరాజు మీద 4-5 సెక్షన్లు చొప్పున కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశామని అధికారులు పోలీసులు చెప్తున్నారు. మరోవైపున రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ విధంగా ఆయా సెక్షన్లు అమలు చేస్తున్నామని కూడా అధికారులు చెప్తున్నారు. మరోవైపున రెవెన్యూ ఉద్యోగుల్ని అడ్డుకోవడం, విధులకు ఆటంకం కలిగించి ఆరోపణలతోటి ఐపీసీ 341, 353, 506, రెడ్ 34 సెక్షన్ల కింద ఇప్పటికే బాలరాజుతో పాటు మరో 5 మీద నాన్ బెయిలబుల్ కేసులను నమోదు చేయడం కూడా జరిగింది. మొత్తం మీద ప్రస్తుతం ఆ గ్రామంలో పూర్తి స్థాయిలో ఆంక్షలు ఉన్నాయి. తీవ్ర ఆందోళనలతో గ్రామస్తులు అందరూ ఉన్నారని చెప్పుకోవచ్చు. మొత్తంగా ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆయా గిరిజన గ్రామాల్లో ఎవరూ బయటి వ్యక్తులు ఎవరు రావడానికి వీల్లేదు. గ్రామంలో పోలవరం గిరిజన గ్రామాలకు వెళ్తే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గ్రామాలకు ఎవరు వెళ్ళడం వీలు లేకుండా గిరిజన పైన కాకుండా కేవలం అండగా నిలిచిన నేతల మీద కూడా వారికి అండగా నిలిచిన నేతల మీద వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే బాలరాజు లాంటి నేతల మీద కూడా ఇక్కడ వేదికలు ప్రారంభమని చెప్పుకోవచ్చు. పౌర హక్కులకు భంగం కలిగిస్తున్నారు. అధికారుల మీద చర్యలు తీసుకోవాలని గిరిజనులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వినాయక్.